దేవుణ్ణి హెబ్రీ భాషలో పిలిస్తే తప్ప పలకడం అనే ఒక డాక్టరీన్ వచ్చింది. యెషువా మసియా సిద్ధాంతం అంటారు. వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఏంటంటే హెబ్రీ భాషలో మాట్లాడితే తప్ప దేవుడికి అర్థమవుతుంది. ఇందాక అధ్యక్షులు గారు పేరు నాకు తెలియదు, పేరేంటి సార్? వరప్రసాద్ గారు. ఆయన తెలుగులో మాట్లాడుతూ మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తర్వాత అది నాకు అర్థమైంది. ఒకవేళ హిందీలో కొంచెం మాట్లాడితే అది కూడా నాకు అర్థమవుతుంది. ఫ్లూయెంట్గా నేను మాట్లాడలేకపోయినా నాకు అర్థమవుతుంది. మనిషిని నేను 3 భాషలు అర్థమవుతున్నాయి. విలియం కేరీ గారు 40 భాషలు అర్థమవుతాయంట. మరి దేవుడికి ఎన్ని భాషలు వచ్చాయంటారు? అసలు ఆ క్వశ్చన్ ఎంత చిరాకుగా ఉంది. భాషల్ని ఒక భాష నుంచి అన్ని భాషలు పుట్టించిన వాడే దేవుడు. దేవుని హెబ్రీ భాషలో పిలిస్తేనే ఆయనకు అర్థమవుద్ది అంటే ఇతను తెలివితేటలు ఎక్కడున్నాయో చూడండి. ఇతను తెలివితేటలు. ఓ దెయ్యం దగ్గరికి పోయి యేసు నామములు అంటే దెయ్యానికి అర్థమైపోతుంది. అది యేసు అనగానే ఎవరో దానికి అర్థమైపోతుంది. అది ఓ రోగిస్తుడి మీద చేయించి యేసు నామములో పో అంటే రోగానికి అర్థమైపోతుంది. అది ఇతనికి అర్థమవట్లా. యెషువా అంటే తప్ప యేసుకి అర్థమవుతట్లేదు. దెయ్యాలకు అర్థమవుతుంది, రోగాలకు అర్థమవుతుంది, సమస్యలకు అర్థమవుతుంది, ఇబ్బందులకు అర్థమవుతుంది. యేసు అని పిలిస్తే మనసుకు నెమ్మదినిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ మాట అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. వీళ్ళు అంటున్నారు నువ్వు భాష ద్వారానే దేవుడి దగ్గరికి వెళ్ళగలవు, హిబ్రూ భాష ద్వారానే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళగలవు అనే ఒక మధ్యవర్తిత్వాన్ని తీసుకొచ్చారు. ఎంత ఘోరం! మధ్యవర్తి ఒకడికి మధ్యవర్తి కాదు, దేవుడు ఒక్కడే అని చెప్తే ఇప్పుడు భాషను మధ్యవర్తి చేశారు. ఇంకా కాలం గడిచిన తర్వాత ఇంకా దారుణమైన ఒక విషయం ఏం చూశానంటే, ఒకసారి ఒక పార్కులో నేనున్నాను, ఏదో ఫ్రెండ్స్తో ఏదో మాట్లాడుతున్నాం, అంటే ఒక మీట్ ప్లాన్ చేసాం, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒక అతను వచ్చారు, మన టీంలో ఒకరితో మాట్లాడతారు చాలా సంవత్సరాల క్రితం. మాట్లాడుతుంటే నీకు విశ్వాసం ఉందా అని అడిగాడు. వాడు చెప్తున్నాడు విశ్వాసం ఉందని చెప్పాడు. మిగతా డిస్కషన్ నాకు చెప్పాడు, తర్వాత ఉందని చెప్పాడు. ఎత్తబడే విశ్వాసం ఉందని అడిగాడు. వీడికి అర్థం అలా. ఎత్తబడే విశ్వాసం ఏంటి? ఎత్తబడే విశ్వాసం ఒకటి ఉంటుంది, ఆ విశ్వాసం ఎలా అవుతుందని అడిగాడు. ఆ విశ్వాసం ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ద్వారా వద్దన్నాడు. ఎవరు ఆ ప్రవక్త అంటే విలియం బ్రన్హామ్ అన్నాడు. వీడు నా దగ్గరికి వచ్చి చెప్పాడు. పిలిచాను, ఏంటన్నా అంటే మనం పరలోకం పోవాలంటే ఆయన ద్వారానే వెళ్ళగలం, ఆయన ఈ కాలానికి ప్రవక్త అన్నాడు. సరే దీని గురించి చూద్దామని చూసాం, చాలా సంగతులు చూసాం. ఇప్పుడు ఈ మీడియేటర్ కోసం, ఈ ప్రవక్త కోసం మనం కాసేపు మాట్లాడుకుందాం. బహుశా ఈ ప్రాంతంలో ఎవరైనా ఆయనకి ఫేవర్ ఉంటే నా ఫోన్ నెంబర్ పాస్టర్ గారి దగ్గర తీసుకోండి, హ్యాపీగా డిబేట్కి కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు దాంట్లో. అంతే తప్ప నాకు మనోభావాలు దెబ్బతున్నాయి గాడిద గుడ్డే కథలు చెప్పొద్దు ఎవడో. మమ్మల్ని చాలా మీటింగులు తిట్టారు, మాకు మనోభావాలు ఉంటాయి, దెబ్బతినలేదు. మేము అడిగాం, మీరు ఆగడం కాదు, రండ్రా బాబు మాట్లాడుకుందాం, ఆయన సంగతి ఏంటో చూద్దాం, నాకు తెలుసు అని. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు ఇప్పుడు పరలోకం పోవాలంటే ప్రవక్త ద్వారా పోవాలి. దానికి చూపించే రిఫరెన్స్ ఏంటంటే ఆమోసు 2వ దినవృత్తాంతాలు తీసుకుని ప్రవక్తల్ని నమ్ముకోండి. అది ఆ కాలం రా బాబు, అది ఆ కాలం. ఇప్పుడు హైదరాబాద్లో ఎవరితోన్నా మీరు మాట్లాడాలనుకోండి, అర్జెంటుగా మా ఊడితో మాట్లాడాలి. ఎలాగ అంటే మీరు ఏం చెప్తారు? ఫోన్ చేయి అంటారు. ఈడొచ్చి ఎలా అడగడం, వీడు పూర్వకాలం వాడు ఆడేమంటాడో తెలుసా? నడుచుకుని జాగ్రత్తగా హైదరాబాద్ వెళ్ళిపో అని చెప్తాడు వీడు. ఎందుకంటే పూర్వం నడిచేవారు. అరే ఆ కాలంలో మధ్యవర్తి ప్రవక్తల మధ్యవర్తులు. ఈ కాలంలో ఏమని రాసిపడింది? పూర్వకాలమందు జరిగిపోయింది. ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి హృదయములో నివసించి మనల్ని దేవాలయంగా చేసి దేవుడు అభిషేకం అన్నిటిని గురించి మీకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం. ఏమంటారంటే ఈ తరానికి ఒకడే ప్రవక్త. ఎప్పటి నుంచి అంటే కొత్త నిబంధన ప్రారంభమైన దగ్గర నుంచి ఒకడే ప్రవక్త, తరానికి ఒకడే ప్రవక్త. ఏమంటే బైబిల్ చదువుతారు కదా మీరు, మీకు సింపుల్గా నేను చెప్తాను. కొరింథీ సంఘం గురించి మాట్లాడుతూ 14వ అధ్యాయంలో ప్రవక్తలు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి అని ఉంది 14వ అధ్యాయంలో. సరే చూసేస్తారా? చూసేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 29వ వచనం. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చు, తక్కిన వారు వివేచించాలి. కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవడైనా ప్రవక్త ఉంటే అతనికి ఏమైనా బయలుపరచబడితే ఆగి తర్వాత చెప్పాలి. మీరందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రవచించవచ్చు. ఎంతమంది ఉంటారు ప్రవక్తలు అక్కడ? ఓ 4-5 ఉన్నారా? తరానికి ఒకడు కాదు, ఆ తరంలో ఒక చర్చిలో 4 ఉన్నారు. తర్వాత ఫిలిప్ ఇంటికి టీ తాగడానికి వెళ్ళామనుకో, వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు.
ఫిలిప్పుకి 4 కుమార్తెలు, వారు ప్రవచించువారు. తర్వాత ఆదిమ సంఘంలోని సేవకులందరూ ప్రవచనాలు చెప్పారు వాళ్ళు. ఆ కొరింథీ సంఘంలోనే అంతమంది ప్రవక్తలు ఉంటే మిగతా సంఘాల్లో ఇంకెంతమంది ప్రవక్తలు ఉంటారు? అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుని ఆత్మ కలిగిన సంఘాలన్నిటిలో కొన్ని లక్షల మంది ప్రవక్తలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొన్ని లక్షల మంది ప్రవక్తలు. ఒకడు ఉండడం ఏంటి? వీళ్ళందరూ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారంటే ఆ ఒకడి ద్వారానే ఆ ఒకడే మీడియేటర్. నేను ఈరోజు ఒక మాట చెప్పాలనుకున్నాను. నీకు దేవునికి మధ్యన ఎవ్వడో లేడు, ఎవ్వడో రాకూడదు. దేవుడే నీకు మధ్యవర్తి. దేవుని స్తోత్రం. ఎవరన్నా వద్దామని ప్రయత్నిస్తే దేవుని స్థానం కోరుకుంటున్నాడు అతను. దేవుని స్థానం అన్నాడు ఒకడు. మేము ఎవరో తెలుసా? పౌలోళ్ళు తెలుసా అన్నాడు. ఇంకొకడు మేము అపోల్లోకి సంబంధించిన వాళ్ళు అన్నారు. పౌలు ఏమన్నాడు తెలుసా? ఎవడరా మీరెవరు? పౌలు ఎవడో, అపోల్లో ఎవడో, అందరూ క్రీస్తు వారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటో తెలుసా? మేము బ్రహ్నాం తాలూకా అండి, మేము బ్రహ్నాం గారి సంఘాలకు వెళ్ళేవాళ్ళం అండి, మేము బ్రహ్నాంకు సంబంధించిన మనుషులం అండి. ముఖ్యంగా మీ కోనసీమ అంతటిని నాశనం చేశారు. ఈరోజు మీకు దాని గురించి చెప్పాలి. ఈ మధ్యన ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. ఏంటంటే, ప్రవక్త గారు ప్రవచించారు అమెరికాలో లాస్ ఏంజల్స్ కాలిపోద్దని, ఆయన చెప్పినట్టు జరిగిపోయింది అనే మాటను తీసుకెళ్ళి తెగ పంపిస్తున్నారండి ఎక్కడ పడితే అక్కడికి. అంటే మరి మనకు అందరికీ తెలియదు కదా అసలు ఏం జరిగిందో. ఈ రాత్రి నేను మీకు ఆ విషయం చెప్తాను. ఈ బ్రహ్నాం అనేవాడు ఏమని ప్రవచించాడంటే, లాస్ ఏంజల్స్ అనేది నేను ఉండకపోవచ్చు, నా కొడుకు ముసలోడు అవ్వకముందు ఇది సముద్రంలో 1 మైలు కిందకు మునిగిపోద్ది అన్నాడు. మునిగిపోయిందా కాలిపోయిందా? రెండిటికి తేడా ఉందా లేదా? ఆ కుర్రోడు పాప సముద్రంలో కాలిపోయాడని చెప్తారా ఎవడన్నా? సముద్రంలో మునిగిపోయాడని చెప్తారా? మునిగిపోవడానికి కాలిపోవడానికి తేడా ఉందా? ఉంది. మైలు దూరం మునిగిపోద్ది అని అన్నాడు. వాళ్ళ అబ్బాయి 80 సంవత్సరాలు ఇప్పుడు, ఇంకా అది మొలగలేదు. ఇది ప్రవక్త యొక్క గొప్ప. రెండోది ఏం చెప్పాడో తెలుసా? అమెరికాని నార్త్ కింగ్ అంటే రష్యాకు సంబంధించిన అధిపతులు బాంబులు పెట్టి పేలుస్తారు. నేను చూశాను దర్శనం. మొత్తం అమెరికా అంతా బూడిదైపోయి పెద్ద పెద్ద గోతులు, బాంబులు పడిన గోతులు, శిథిలాలు నేను చూశాను అని చెప్పాడు. కానీ మొన్న ఏంటి, అడవి తగలబెడతా ఈ పట్టణం అగ్గి తగిలి అమెరికా అంతా కాదు, అమెరికాలో ఒక సిటీలో ఒక భాగం కాలింది. దానిని తీసుకుని వెళ్ళు చూడండి. ప్రవక్త చెప్తారా? ప్రవక్త బాంబులు పెట్టి పెళ్తే అమెరికా అంతా పోద్దని చెప్పాడు. అసలు ఇదే అది ఒకటి కాదు. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, బైబిల్లో ఒక మాట ఉంది. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువుని కూడా విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనమును కలగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు. చూడండి, పేతురు దేవుని నమ్ముకున్న ప్రజలకు హెచ్చరిస్తున్నాడు ఏంటంటే, చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉంటారట. వారి అనుచరులు ఏం చేస్తారంటే, వారు తమను కొనిన ప్రభువుని విసర్జించి, అంటే అర్థం ఏంటంటే ప్రభువు గురించి చెప్పరట. వాళ్ళు ప్రభువుని పట్టించుకోరట. ప్రభువుని వదిలేసి ఎవరినో పట్టుకుంటారు. వీళ్ళందరూ నోరిపితే ప్రవక్త గారు ఏం చెప్పారంటే, ఏసయ్యేవాడు నీ గురించే మాట. వారు తమను కొనిన ప్రభువుని విసర్జించి నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారట. ఎవరికి? విశ్వాసులకి. పబ్లిక్గా అట మేము ప్రణామ అనే ఒక ఆయన గురించి ప్రకటిస్తామని చెప్పరట. సీక్రెట్గా, అమ్మ మీకు విషయం చెప్పనా, మీ పాస్టర్ గారికి చెప్పకే. ఏరా ఎందుకు సీక్రెట్గా చెప్పావు అంటే, నువ్వు ఈ బ్యాచ్ కదా. నాశనకరమైన భిన్నాభిప్రాయాల్ని రహస్యంగా బోధించుచు విశ్వాసుల్ని త్రోవ తప్పిస్తారట. డబ్బులు అర్జించేవాడు 2 రకాలు, డబ్బులు కూడబెట్టేవాడు 2 రకాలు. నెంబర్ 1, ఏదో ఒక పని చేసి డబ్బు తెచ్చుకుంటాడు. డబ్బు దగ్గరికి వెళ్ళడం, పని దగ్గరికి వెళ్ళి పని చేసి డబ్బు సంపాదించుకుంటాడు.
నెంబర్ 2, వీడు సంపాదించుకున్న డబ్బు ఇంట్లో పెట్టుకుంటాడు చూసావా, దీన్ని ఎలా పట్టుకుపోదాం అని వెనకాల దొడ్డిదారి నుంచి సీక్రెట్గా వచ్చి పట్టుకుపోయాడు. ఫస్ట్ వాడినేమో చాలా కష్టపడి సంపాదించుకుంటాడు అంటాడు, రెండో వాడినేమో దొంగ అంటారు. ఆత్మల్ని కూర్చడం కూడా రెండు రకాలు. పని దగ్గరికి వెళ్తారంటే రక్షించబడాల్సిన ఆత్మలు, అదే మన పని. వారి దగ్గరికి వెళ్ళి కష్టపడి సువార్త చేసి ప్రభు గురించి చెప్పి ఏదోలాగా వాళ్ళని చర్చ్ దగ్గరికి తేయడం, ఇది కష్టపడి పనిచేసే సేవకుడి పని. దొంగలు ఉంటారు. ఈ దొంగలు ఏం చేస్తారంటే ఈయన కష్టపడి సంపాదించుకునే విశ్వాసులు ఉంటారు చూసావా, వాళ్ళ దగ్గరికి సీక్రెట్గా కలిసి 7 చర్చికి పట్టిపోతారు. మీరు దొంగలు. ప్రతి ఏరియాలోనూ ఈ దొంగలు ఎక్కువైపోయారండి. క్రిస్టియానిటీలో గజ దొంగలు ఎక్కువైపోయారు. అందుకే ఈ గజ దొంగల పని చూడడానికే మాలాంటి కొంతమంది బయలుదేరాం ఈ దొంగల గురించి చెప్పడానికి. ఈ దొంగల దగ్గరికి వెళ్ళకండి. దొంగ దోచుకొనుటకు మిమ్మల్ని నాశనం చేయుటకు తప్ప ఎందుకు రాడని చెప్పాడు యేసయ్య యోహాను సువార్త 10వ అధ్యాయంలో. దొంగ దోచుకోవడానికి, నిన్ను నాశనం చేయడానికి వస్తాడు తప్ప మీ ఇంటికి వచ్చి ఏ దొంగ అన్నా 10,000 వదిలేసిపోతాడా? సీక్రెట్గా వచ్చి మీ ఇంటికి వచ్చి ఏ దొంగ అయినా మీకు బిర్యానీ పట్లం పడేసిపోతాడా? పాడు దొంగ ఎప్పుడు మంచి చేయడం. ఎరా నీకు అంత తెలివితేటలు ఉంటే అన్నిటి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే, మా దగ్గర ప్రభు లేడు కదండి, ఎలా నమ్ముతాడు? ప్రభు లేనప్పుడు అన్ని జనుడు ఎలా నమ్ముతాడండి? స్వస్థత కావాలన్నా, విడుదల కావాలన్నా, ఆదరణ కావాలన్నా యేసయ్య చేయగలడు, కానీ ప్రవక్త చేయగలడా? చేయలేడు. అందుకని వీళ్ళు ఎవరిని మార్చలేరు అంటే అన్ని జనులు మార్చలేరు. ఇప్పుడు ఏం చేయగలడంటే బాగా ఆలోచించుకుని చర్చిల దగ్గర ఎక్కడెక్కడ జనాలు ఉన్నారో చూసుకుని దొడ్డిదారిన వాళ్ళ ఇళ్లకు వెళ్ళి రహస్యంగా భిన్నాభిప్రాయాలు బోధించి మీ బాప్తిసం చెల్లదని అలాగని ఇలాగని బోధించి మిమ్మల్ని తీసుకుని వాళ్ళ చర్చిలకు పట్టుకుపోయే దొంగలు. వాళ్ళు దొంగలు కాదు అంటే డిబేట్కి రావచ్చు. మీరు దొంగలని మేము నిరూపిస్తాం. మీరు దొంగలని, మీ ప్రవక్త దొంగని, మీ ప్రవక్త పరమ చెడ్డోడని మేము నిరూపిస్తాం ఆధారాలతోనే, మళ్ళీ ఏం కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, వీళ్ళు ఒక చెప్పని ప్రవచనం చెప్పారని లాస్ ఏంజల్స్ కాల్చిపోయినప్పుడు ప్రపంచం అంతా బాధపడుతుంటే వీళ్ళు అమ్మయ్య ఏదో ఒకటి నెరవేరిందిరా బాబు, ఒకటి కూడా జరగలేదని ఎడుతున్నాం అనుకుని నెరవేరిందని కోతి కొబ్బరికాయ దొరుకుతాడు, ఏం చేయాలో తెలియక తల మీద కొట్టుకుందట. అలాగా దొరక ఒకటి దొరికింది అనుకున్నారు వీళ్ళు. నేను చదివాను మొత్తం, నేను వీళ్ళ ప్రసంగాలన్నీ చదివితే ఎక్కడ లాస్ ఏంజల్స్ కాలిపోద్దని చెప్పలా, మునిగిపోద్ది. అమెరికా బాంబులు పెట్టి పేల్చబడుతుంది. ఈ రెండింటినీ మిక్స్ చేసి లాస్ ఏంజల్స్ మునిగిపోద్ది అన్న దానిలోంచి, లాస్ ఏంజల్స్ కాలిపోద్ది అన్న దాంట్లోంచి ఈ విస్ఫోటనం రెండు కలిపి వీళ్ళు ఒక దొంగ ప్రవచనాన్ని పుట్టించి మా ప్రవక్త చెప్పింది జరిగింది అని చెప్పారు. జరగదు. వాళ్ళ అబ్బాయి ముసలోడు అవ్వకముందు జరుగుద్ది అన్నాడు, అయిపోయి అతను 80 సంవత్సరాలు కూడా ముసలోడు అవ్వకపోతే, ముసలోడు అనకపోతే కుర్రోడు అంటారా? సండే స్కూల్ పిలుస్తారా? అతను ఏమైనా ముసలోడు అయిపోయాడు. జరగదు. ఎందుకంటే దొంగ ప్రవక్త అతను. తెలియక ఆడవాళ్ళు ఎక్కువ చర్చిలకు వెళ్ళిపోతారు. అమ్మ 2 నిమిషాలు నేను కొన్ని విషయాలు చెప్తాను, బస్ ఇలా చెప్పకూడదు కానీ చాలా జాగ్రత్తగానే చెప్తాను, తేడా రాకుండానే చెప్పడానికి ప్రయత్నిస్తాను, జాగ్రత్తగానండి. ఇతన్ని మధ్యవర్తిగా చెప్పుకుంటున్నారు కదా, వీళ్ళు ప్రవక్తను నమ్ముకోమని ఉంది, ప్రవక్తను అనుసరించమని ఉంది, ప్రవక్త ద్వారానే జరుగుతుందని ఉందంటే వెనకపోయారు వీళ్ళు పాతకాలానికి. దేవుడు మనలోకి వచ్చేస్తే మళ్ళీ ప్రవక్త ఏంటి? అది అసలు విషయం. అయితే వీళ్ళు ఏం చెప్తారంటే, ఈ ప్రవక్త అంటే మధ్యవర్తిని చెప్పుకుంటున్న ఈ బ్రనామ్ అనే ప్రవక్త ఇతడు తన ప్రసంగాల్లో ఏం చెప్పాడంటే, ఏదైనా తోట ఉన్నప్పుడు ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆదాము ఏదో పొలం పని చేయడానికి వెళ్ళాడట. వెళ్తే 10 అడుగులు ఎత్తున్న, బలంగా ఉన్న, అందంగా తెల్లగా ఉన్న ఒక అతను ఆ తోటలోకి వచ్చాడంట. అతని పేరే సర్పం అట. సర్పం అంటే మనం పాము ఇవన్నీ ఊహించుకుంటా తప్పు అనమాట. సర్పం అంటే అది. అతను ఆ తోటలో తిరుగుతున్నప్పుడు అవ్వ అనుకుందంట అతను వెనక చూసి, అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, నా భర్త కంటే బాగున్నాడేటి అనుకుందంట. ఏమండి, ఏ ఆడదైనా తన భర్తతో పరాయి పురుషుని పోలుస్తుందా? ఒక వ్యభిచారి తలంపులున్న వ్యక్తి తప్ప తన భర్తతో, ఎందుకంటే తన భర్తతో ఉన్న అనుబంధం వల్ల ముఖం పోతుంది, మైండ్లోంచి ముఖం పోతుంది. అతని ప్రేమ, అతని అనురాగం, అతని ఉద్దేశాలు, అతను తీసుకునే కేరింగ్, ఇవన్నీ అందగాళ్ళు 100 మంది కనబడిన భర్త ఇంక వేరే ఫీలింగ్ వాళ్ళకి ఉండదు అనుకుందంట అవ్వ. అంటే మన అందరికీ తల్లి ఆమె. అవ్వ ఇంత అందంగా ఉన్నాడేటి, నా భర్త కంటే అందంగా ఉన్నాడు. తన భర్త ఎవరి పోలికలో ఉన్నాడండి?
దేవుని పోలిక అంటే దేవుడి కంటే అందగాడట ఈ సర్పం. ఇతను చెప్పిన ప్రసంగం చూడండి ఎంత దరిద్రంగా ఉందో. అప్పుడు ఈ అవ్వ వెళ్ళి అతనితో పరిచయం పెట్టుకుందంట. ఈ సర్పం అనేవాడు కూడా అవ్వ బాగా నచ్చిందంట. వీళ్ళిద్దరూ ఏదేని తోటలో తిరుగుతూ ఆదాముకు తెలియకుండా వ్యభిచారం చేశారంట. అలా వ్యభిచారం చేస్తూ చేస్తూ ఉండగా ఒకరోజు ఆమె గర్భవతి అయ్యిందంట. గర్భవతి అయితే భర్తకు తెలిసిపోద్దేమో అని ఏదైతే ఈ సర్పం దగ్గర ఈ శరీర సంబంధంగా కలుసుకోవడం అనేది నేర్చుకుందో వెళ్ళి తన భర్తకు నేర్పిందంట, ఇలా చెయ్యాలి నువ్వు అని. అప్పుడు ఆ భర్త చేస్తే అన్నదట, నేను గర్భవతిని అయ్యాను, నువ్వు ఇలా చేయడం వలనని ఆమె వంక పెట్టుకుని బిడ్డను కానీ యెహోవా దయ వలన అని అబద్ధం ఆడిందట. ఆడవాళ్ళు తెలియకపోతున్నారు చర్చికి. అవ్వ మీద వేసిన నింద చూడండి. ఇంట్లో ఆడావిడిని, ఇంట్లో భార్యని డబ్బులు పెట్టాను నువ్వు తీసావా అని అడుగు, తీలేదయ్యా అంటది. అంతకు మించేం ఉండదు. నువ్వు మా అమ్మను తిట్టావంటే నిజమేనా అంటే తిట్టానన్నా అబద్ధం చెప్పాలంటే తిట్టలేదయ్యా అంటది. నువ్వు ఎవడెంకో చూస్తున్నావని అడుగు, ప్లేటుతో మొఖం మీద కొడుతుంది. అది భరించలేని నింద స్త్రీకి. నువ్వు ఏమైనా అను దాన్ని తీసుకోగలదు ఆమె, దాని గురించి సమాధానం చెప్పగలదు ఆమె. ఆమె క్యారెక్టర్ మీదకి రా, ఊరుకోదు. అవసరమైతే సర్దుకుని పోద్దాం. ఇంకో 2 సార్లు అన్నామంటే అనుమానంతో తినేస్తున్నాడని. తిట్టినా కొట్టినా కాపురం చేస్తారు, కానీ అనుమానంతో ఉంటే ఆవిడ ఉండలేదు. స్త్రీ స్వభావం అది. అలాంటి ఒక స్త్రీ గురించి ఎంత దరిద్రంగా మాట్లాడాడో చూడండి. మాట్లాడి ఆగలేదు. ఇంకా ముందుకెళ్ళి ఒక ఆడ కుక్క జాతికి రండి. ఒక ఆడ కుక్క పిల్లలు కావాలంటేనే వెళ్ళి మగ కుక్క దగ్గరికి వెళ్తుంది. ఒక ఆడపంది పిల్లలు కావాలంటే మగ పంది దగ్గరికి వెళ్తుంది. కానీ ఆడది మాత్రం తనకి కోరుకున్నప్పుడల్లా మగోడి దగ్గరికి పోద్దని చెప్పాడు. ఇలా చెప్పినోడిని ఎవడన్నా ప్రవక్త అంటారా? ఈ విషయాలు చెప్పిన దగ్గర నుంచి పిలుతున్నారు, ఎవడన్నా రండ్రా బాబు, ఆ చాటు మాటిన ప్రవక్త గొప్పడని దొంగచాటుని చెప్పుకున్నారట్రా బాబు, రండ్రా బాబు మాట్లాడుకుందాం అంటే ఎవడు రావట్లేదు ముందుకి. మా ప్రవక్త డిబేట్లు చేయొద్దన్నాడు. మా ప్రవక్త పోనీ కూర్చుని మాట్లాడుకుందాం రారా అంటే మాట్లాడంటే ఎందుకు? వీళ్ళ ప్రవక్త చేసిన వెధవ పనులన్నీ బయట పెట్టినందుకు, వీళ్ళ ప్రవక్త చేసిన పనికిమాలిన బోధలన్నీ బయట పెట్టినందుకు. ఇంతకంటే చెడ్డ స్పీకర్ నేను ఎవరిని చూడలేదు, ఇంతకంటే దరిద్రమైన స్పీకర్ నేను ఎవడో చూడలేదు. అవ్వంటే ఎవరో తెలుసా? నాకు తల్లి, మీకు తల్లి కదా. మీ అమ్మగారిని ఎవడన్నా ఇలా మాట్లాడితే మీరు ఏం చేస్తారు? నేనైతే జోడించి కొడతానండి. కొట్టడం తప్పే అయితే, ప్రభా చిన్న చిన్న తప్పులు చేస్తున్నాను, అప్పుడప్పుడు ఇది కూడా లిస్టులోకి వేసుకుని ఈరోజు క్షమించాను లాగిపెట్టి పీకుతాను. మా అమ్మని ఎవడన్నా అంటే పీకుతాను నేను. అలాంటోడు మీ ప్రాంతాలకు వచ్చి ప్రవక్త గురించి చెప్తుంటే మీరేం చేయాలా? ఒక ఆడదాన్ని ఎప్పుడు తొక్కుతూనే ఉన్నాడు ప్రవక్త. అతని ప్రవక్త అంటే అబద్ధ ప్రవక్త. ఆడవాళ్ళు నోరెత్తకూడదు, పాడకూడదు, ఏం చేయకూడదట. సైలెంట్గా ఉండాలి. మళ్ళీ మన ఛాలెంజ్లు ఏంటో తెలుసా? ఆడదాంతో ప్రసంగాలు చేస్తున్నారు చర్చిలో పాస్టర్లు. ఒరే దమ్ముంటే చూపించరా రెఫరెన్స్ అంటున్నాడు. మేము అదే అన్నాం, నువ్వు రారా బాబు చూపిస్తాం, నువ్వు రా, అక్కడ కొట్టుకుంటావు ఇటు తోడా. మీకు కుక్కలు పెంచుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? చేస్తారా? 1 2 3 ఓకే. కుక్కలు పెంచుకునే వాళ్ళు ఓకే. మీ కుక్కను గమనించండి. ఒక విచిత్రమైన పాయింట్ ఉంటుంది కుక్కలో. ఏంటంటే తెలుసా? గేట్ వేసి ఉందనుకోండి, దారి పొడుగుని ఏ కుక్క వెళ్తున్నా సరే కై అని అరుతుంది. ఇది గేట్ తీసుందనుకోండి నోరు మూసుకుని కూర్చుంటుంది. ఎందుకో తెలుసా? అరిసిందంటే లోపలికి వచ్చి కరుతుందని. గేట్ వేసినంతసేపు మెట్లు ఎక్కి గేట్ వెనకాల నుంచి వీరంగం ఆడద్ది. దాన్ని నువ్వు తీసుకెళ్ళి బయట అంత ఎందుకు, దాన్ని బయటకు తిప్పడానికి తీసుకెళ్ళినప్పుడు దూరం నుంచి కుక్క అరిసిందని వెనకపోతుంది. అదే గేట్ వేసి ఉంటే ఎంత గట్టిగా అరుతుంది తెలుసా? అరే నువ్వు అక్కడ అరుతావేట్రా బాబు, పెంపుడు కుక్కలాగా. ఆడ గేట్ వెనకాల అరుతుంటాడు, రారా బాబు అంటే రాడాడు ఎవడో. ఎందుకో తెలుసా? నిరూపించలేరు. ఒక హిందువు యేసు గురించి నిరూపించండి అంటే మేము వెళ్తాం. ముస్లిమ్స్ అడిగాడనుకో మేము వెళ్తాం. ఎవరైనా అడిగితే మేము వెళ్తాం. ఎందుకంటే నా యేసు గొప్పవాడని దేవుడని నేను నిరూపించగలను. దేవుని స్తోత్రం. మరి నువ్వెందుకు బయటకు రావు? మీ వాడు దొంగ అని తెలిసిపోతుంది. అందుకని రాడు. ఎలాంటి బోధ చేశాడు? రెఫరెన్స్ చూపించాలట. బైబిల్లో స్త్రీ బోధించినట్టు నువ్వు చూపించు అంటాడు. మీరు ఎప్పుడైనా అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం చదివారా? అందులో అకుల ప్రిస్కిల్లా గురించి విన్నారా? వాళ్ళు ప్రభువుని తెలుసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన నేను మీకు వినిపిస్తాను. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం
24 నుంచి, అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెస్సుకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను మా బాప్తిసం మాత్రమే పొందినవాడైనా యేసును గుర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇతను ఒక అద్భుతమైన స్పీకరు, ఆత్మయందు తీవ్రత కలిగినాడు. ప్రిస్కిల్లా ఆకులు అతని గురించి విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గం మరిపూర్తిగా అతనికి విశదపరిచిరి అని ఉందా? విశదపరిచడం ఉందా? అంటే ప్రిస్కిల్లా అలెగ్జాంద్రు వాడైన అతనికి ప్రసంగం చేసిందా అపోల్లో అనేవాడికి? మరి ఆడావిడ మొగోడికి ప్రసంగం చేయకూడదని చెప్తారేంటి? బోధకుడికి చేసింది ఆవిడ ప్రసంగం. బోధకుడిని ఇంటికి పిలిచి వాక్యము చెప్పి మరీ ఎక్కువగా దేవుని గురించి బోధించిందండి. మీకు ఇంకోటి చూపిస్తాను. రోమాపత్రిక 16వ అధ్యాయం 7వ వచనం. 16వ అధ్యాయం 7వ వచనం. నాకు బంధువులను నా తోడి ఖైదీలు ఇతనితో పాటు అరెస్ట్ చేయబట్టి జైల్లోకి వెళ్ళిపోయారట. వాళ్ళ పేర్లు రాశాడు. ఆంద్రోనికును యూనియా, ఇంగ్లీష్లో జూనియా, వాళ్ళకు వందనాలట. వీళ్ళు ఎవరట? అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. ఇద్దరు గురించి చెప్పారు, ఆంద్రోనికా, యూనియా. వీళ్ళిద్దరూ ఎవరట? అపోస్తులు. అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళు. వీళ్ళు పౌలు కంటే ముందుగా ప్రభువుని తెలుసుకుని పరిచర్య చేస్తూ పరిచర్యలో అరెస్ట్ అయిన వాళ్ళట. అందులో అతని పేరు ఆంద్రోనిక, అతను ఒకే పురుషుడు. యూనియా ఎవరో తెలుసా? స్త్రీ. యూనియా స్త్రీ, జూనియా ఆవిడ పేరు. బైబిల్లో అపోస్తులురాలైన ఒక స్త్రీ ఉంది, ఆమె పౌలు కంటే సీనియర్ అట. నువ్వెవడో ఆడవాళ్ళు బోధించకూడదని చెప్పడానికి ఉంది బైబిల్లో. క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని లేదు, అందరూ దేవుని కుమారులే. దేవునికి స్తోత్రం. ఎక్కడా తక్కువ చేయలేదు. అందుకే మన సంఘాల్లో ప్రార్థనలు, పాటలు, సువార్తలు, వాక్యాలు అన్నీ ఎందుకో స్త్రీలు కూడా సమానంగా ఉంటారు. బైబిల్ ఉంది. యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరులో యూదుడని గ్రీకు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. మీరందరూ ఒక్కటై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏళ్ళొచ్చి ఈరోజు స్త్రీని తొక్కేయడానికి అలాంటి చోట్లకి స్త్రీలు ఎలా వెళ్తున్నారండి? తెలీదా మీకు? తెలియట్లేదు మీకు. మీ క్యారెక్టర్ని అవమానించారు వాళ్ళు, మీ తల్లిని అవమానించారు వాళ్ళు, నీ మనస్తత్వాన్ని అవమానించారు వాళ్ళు, ఇంక ముఖ్యంగా నీ పరిచర్య కట్టుబడ్డారు వాళ్ళు. ఘోరం ఇది. ఆడవాళ్ళలో ఒక అపోస్తులురాలు ఉంది. ఆమె పరిచర్యలో సువార్తలో జైలుకి వెళ్ళిందండి. జైలుకి వెళ్ళింది. ఇంకా ఎంతమంది సువార్తకులు, సేవకురాళ్ళు ఉండి ఉంటారు అక్కడ. గొప్ప బోధకుడికి బోధించే ఒక స్త్రీ మనం చూసాం. పాత నిబంధనలో న్యాయాధిపతులుగా ఉన్న వాళ్ళని చూసాం, ప్రవక్తలుగా ఉన్న చూసాం. చర్చిలో స్త్రీ మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు పక్క వాళ్ళతో అనే మాటను తీసుకుని బోధ దగ్గర పెట్టేశారు. పురుషుడి మీద అధికారం చెలాయించకూడదు, పురుషుడిని నువ్వు ఆపరేట్ చేయకూడదు అనే విషయాన్ని తీసుకొచ్చి తిమోతికి రాసిన పత్రికలో అది కూడా ప్రసంగానికి పెట్టేశాడు బ్రనహాము. ఎందుకంటే బైబిల్ రానోడు బ్రనహాము, బైబిల్ తెలియనోడు బ్రనహాము. అందుకని తనకిష్టం వచ్చినట్టుగా చెప్పేసుకుని వెళ్ళిపోయాడు. ఎంత దారుణమైన బోధ స్త్రీల విషయంలో చేశాడు. తస్మాత్ జాగ్రత్త, నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యముగా బోధించుచు రమ్మంటున్నాం. అందుకే పబ్లిక్గా ఇది మీ రిఫరెన్స్ నీ కోసం కాదంటే రా బయటికి. దొంగోళ్ళగా ఆ మూలన ఈ మూలన దాక్కుని ఉండాలి, మాకు ఫోన్ చేసి వార్నింగ్లు ఇవ్వడాలు, మమ్మల్ని ఫాలో అవ్వడాలు, అటాక్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకు? మాట్లాడచ్చు కదా, మేము మాట్లాడుతూ ఉంటున్నాం కదా. నిజం ఉన్నవాడు బయటకు వచ్చి మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. నిజం ఉన్నవాడు తన దగ్గర. ఇలాంటి బోధలు వాళ్ళు చేస్తూ ఇంకేం బోధించాడో తెలుసా? బైబిల్లో నా కోసం ఉంది అన్నాడు. బైబిల్లో అతని కోసం ఉందని చెప్పుకున్నాడు. ఎవరన్నా మనం చెప్పుకోగలమండి ఆ మాట? దేవుడు నా గురించి ముందే రాయించాడు అని చెప్పుకోగలమా? ఇతనికి ఇక భయం లేదు, దైవ భయం లేదు ఇతనికి. దొంగ ప్రవక్త కదా. అందుకని మలాకీ గ్రంథం ఒకసారి తీయండి అందరూ. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం నుంచి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు
నేనంటే ఎవరెక్కడ? దేవుడు. ఎవరిని పంపుతాడట? ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు. మీరంటే ఎవరు? పై వచనం, 4వ వచనం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషే ద్వారా మోషేకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్ని, దాని కట్టడం విధుల్ని జ్ఞాపకం చేసుకోండి. అంటే ఎవరెళ్ళు? ఇశ్రాయేలు. నేను అంటే దేవుడు, మీ వద్దకి అంటే ఇశ్రాయేల్ దగ్గరికి ఎవరిని పంపిస్తారట? ప్రవక్తయగు ఏలియాను. అతను ఏం చేస్తాడు? నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకు తిప్పును. అంటే తండ్రులు అంటే పితరులు, వాళ్ళు చాలా మంచి నీతిపరులు. కుమారులు చెడిపోయినాడు, వాళ్ళు పాడైపోయారు. ఈ పితరుల వైపుకి, మనసు వైపుకేమో పిల్లల్ని, ఆ పితరుల విశ్వాసం వైపుకేమో వీళ్ళని తిప్పుతాడట. వచ్చి ఎవరి దగ్గరికి వస్తాడు? ఇశ్రాయేల్ దగ్గరికి. వచనం క్లియర్గా అర్థమైందా మీకు? ఇది ఇశ్రాయేల్ దగ్గరికి దేవుడు ఎవరినో పంపాలనుకున్నాడు. అతని పేరుని ఏమని చెప్పాడు? ఏలియా అని చెప్పాడు. అతని పేరుని ఏలియా అని చెప్పాడు. ఏలియా అనేవాడు ఉన్నాడా అసలు? ఉండి అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడు. మనుషుడు ఒక్కసారే మరణిస్తాడు, లేదా ఒకసారి భూమి మీదకి వస్తాడు, అయిపోయింది కదా అతని లైఫ్. ఏదో సమ్ టైమ్స్ లాజర్ లాంటి వాడు చచ్చిపోయి మళ్ళీ రావడం ఇలాంటివి జరుగుతాయి, కానీ వెళ్ళిపోయిన వాళ్ళు రావడం అనేది మళ్ళీ కాన్సెప్ట్ కాదు బైబిల్. సో ఏలియాను, ప్రవక్త ఏలియాని పంపిస్తానన్నాడు. ఎందుకో చూద్దాం మనం. కొన్ని రోజులు గడిపోయింది, సంవత్సరాలు గడిచిపోయింది. 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లూకాసు వార్త 1వ అధ్యాయం. దేవుడి మాట చెప్పిన 400 సంవత్సరాల తరువాత జకర్యా దేవాలయంలో ధూపం వేస్తున్నాడు. గబ్రియేలు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడు కుమారుడు నీకు పుడతాడు, అతనికి యోహాను అని పేరు పెట్టమన్నాడు. 13వ వచనంలో నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి ఏ పేరు పెట్టాలట? యోహాను అని పేరు పెట్టదు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసం కానీ మద్యం కానీ తాగక తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై ఇశ్రాయేలులో అనేకులను, ఏమంటే అప్పుడున్న ఇశ్రాయేలు, ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పితరులు అయితే అక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు కదా, కుమారులే కదా. ఇశ్రాయేలు అనేకుల్ని ప్రభువైన వారి దేవుని వైపు, దేవుడిని ఆత్మలకు తండ్రి అని లేదా బైబిల్లో? ఇశ్రాయేల్ కుమారులు, దేవుడు తండ్రి. ఇశ్రాయేల్ని ఆత్మలకు తండ్రి వైపు తిప్పుతాడు. మరియు ఇక్కడ చూడండి, అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును. అవిధేయులంటే అప్పుడున్న ఇశ్రాయేల్ పాడైపోయిన వాళ్ళు, వాళ్ళకే కదా బోధిస్తాడు అతను. అవిధేయుల్ని, నీతిమంతులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తండ్రులు. అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అంటే పిల్లలని తండ్రి వైపులకు. మీకు అర్థమవుతుందంటే పై లైన్లో ఏముంది? తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు. పక్క లైన్లో ఏముంది? అవిధేయులను నీతిమంతుల జ్ఞానం వైపు తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను, అప్పుడున్న వాళ్ళని సిద్ధపరుస్తాడు. అంటే పిల్లల్ని పితరుల వైపు, పిల్లల్ని నీతిమంతుల వైపు, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు, పిల్లల్ని తండ్రుల వైపుకు తిప్పి ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మ. అంటే పరిశుద్ధాత్మ ఉందా? ఏలియా ఆత్మ ఉందా ఇతనిలో? దానిపైన పరిశుద్ధాత్మ లేదా? ఏలియా ఆత్మ అంటే అర్థం ఏంటంటే, ఏదైతే మలాకీలో ఏలియా అని పేరు చెప్పాడో ఆ ప్రవక్త ఎవరిలో పనిచేస్తాడంటే ఇప్పుడు యోహానుగా పనిచేస్తాడు. ఆ ప్రవక్త యోహానుగా పనిచేస్తాడు. బైబిల్లో యేసుక్రీస్తు పేరు ప్రార్థన నిబంధనలో ఏమని రాయబడి ఉంది? కన్యక గర్భవతి అయి కుమారుని కన్నా అతనికి ఏ పేరు ఉంటుంది? అలా పెట్టారా పేరు? ఎమ్మానుయేలు పెట్టారా? ఎందుకు పెట్టలా? పేరు చెప్తారు కానీ ఇంకొక పేరు పెడతారు, దాని మీనింగ్ దాంట్లో ఉంటుంది. ఏలియా అని పేరు చెప్పారు కానీ ఏ పేరు పెడుతున్నారు? యోహాను. కానీ ఇతను ఎవరంటే ఏలియా, రాబోయే ఏలియా అని ఉందే అతడే ఇతడు. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు, పిల్లల హృదయాన్ని తండ్రులకు తట్టుకు తిప్పే వ్యక్తి ఎవరంటే బాప్తిస్మచ్చి యోహాను అని గబ్రియేలు చెప్పాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 11వ అధ్యాయం. అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చారు, మాట్లాడారు. అక్కడ 11వ వచనంలో ఇలా అన్నాడు, స్త్రీలు కన్ని వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాళ్ళు లేడని యోహాను గురించి మాట్లాడి 14వ వచనం, ఈ సంగతిని అంగీకరించుటకు ఓ బ్రహ్మ అనుచరులారా, మీకు మనసుంటే
రాబోవు ఏలియా ఇతడే. మలాకిలో రాబోవు ఏలియా అని చెప్పాడే వస్తాడని. ఆ ఏలియా ఎవరట? బాప్తిస్మం ఇచ్చి యోహానని. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసుక్రీస్తు చెప్పారు. యేసుక్రీస్తు చెప్పారు. 17వ అధ్యాయంలో కూడా అది అంటారు. ఆయన రూపాంతర కొండ మీద దిగుతూ మాట్లాడుతూ, నేను మనిషి కుమారుడు ఇప్పుడు అరెస్ట్ అవుతాడు, చచ్చిపోతాడు, శ్రమలు అనుభవించంటే, ప్రభువా మరి ఏలియా ముందుగా రావాలని చెప్తున్నారేంటి వాళ్ళు అంటే, ఏలియా ముందుగా రావాలన్న మాట నిజమే, అయినా ఆయన ఇదివరకే వచ్చెను, వారు అతను తమకు నచ్చినట్లు చేశారంటే అతను చంపించారు. మళ్ళా రెండోసారి యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్పినని వారు గ్రహించిరి. ఉందండి. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహానే రాబో ఏలియా అని గబ్రియల్ చెప్పాడు, రాబో ఏలియా అని యేసుక్రీస్తు చెప్పారు. కాదు నేనే అంటే బ్రహ్నాం. నేనెందుకు నమ్ముతాను రా బాబు? నేనెందుకు నమ్ముతాను? నువ్వు బ్రహ్నాం పిచ్చాడు కాబట్టి నమ్ముతావు, మేమెందుకు నమ్ముతాం? నమ్ముతారా మీరు? యేసు ప్రభు చెప్పిన మాటకు వ్యతిరేకంగా ఏదైనా చెప్తే దాన్ని ఎవరన్నా నమ్ముతారా? బైబిల్లో చెప్పిన మాటకు వ్యతిరేకంగా చెప్పినాడు ప్రవక్త కాదు, దొంగ ప్రవక్త. అతను దొంగ ప్రవక్త. ఏంటండి ఈ మాటలో ఎంత క్లియర్గా ఉందండి. ఏలియా 5 సార్లు రావాలా, 6 సార్లు రావాలా? ఏంట్రా బాబు ఈ బోధలు? ఏలియా ఒకసారి వచ్చాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఏలీషా అన్నాడు, ఏలియా నీ ఆత్మ కావాలన్నాడు. ఆయన ఏలియా ఆత్మ ఏం చేస్తుంది? దేవుని ఆత్మ చేస్తుంది. దేవుని ఆత్మ చేస్తుంది. ఏలియా ఏం చేస్తాడు? ఏలియా పారిపోయాడు, యెజబెలుకి భయపడి పారిపోయి దాక్కున్నాడు. నాకు ఇంక సేవొద్దు ప్రభా, నన్ను తీసుకెళ్ళిపోవని అడిగాడు. దేవుడు చాలా రకాలుగా అద్భుతాలు చేసి కళ్ళ ముందు భూకంపాలు ఇవన్నీ సృష్టించి వాటన్నిటి మధ్య ఏలియాని కాపాడిన తర్వాత కూడా ఏలియా అన్నాడు, నా ప్రాణం తీసేస్తుంది అన్నాడు. వెంటనే అయితే నీ పని అయిపోయింది, వెళ్ళి ఎలీషాని అభిషేకించి రెడీ అయిపో అన్నాడు. అయిపోయింది. అందుకని మానవాత్మ అంతకుమించి చేయలేదు. దేవుని ఆత్మ పని చేయగలదు. దేవుని ఆత్మ చేయగలదు. రెండోసారి ఎవరు వచ్చారు? బాప్తిస్మం ఇచ్చాను. కానీ ఈ పరిశీలికి అర్థమవకాళ్ళకి ఏలియా మళ్ళీ వస్తాడనుకున్నారు. అనుకుని బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి, నీవు ఆ ప్రవక్తవా అని అడిగారు. కాదన్నాడు. నువ్వు ఏలియావా అని అడిగారు. ఎప్పుడైనా వచనం చదివారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. నేను క్రీస్తును కానని ఒప్పుకొనెను, కాగా వారు నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతను కాదన్నాడండి. అబద్ధం చెప్పాడేంటి? వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అగ్ని రథాల మీద వెళ్ళిపోయినాడు, వచ్చాడు అనుకుని నువ్వు ఏలియావా అన్నాడు. కాదు, నేను ఎవరినంటే మలాకి గ్రంథంలో రాయబడినోడిని, అగ్ని రథాల మీద వెళ్ళిపోయినాడు కాదు. వీళ్ళు అన్నీ కలిపేస్తున్నారు. యోహానే చెప్పాడు, నేను ఏలియాను కాదు, నేను అగ్ని రథాల మీద వెళ్ళిపోయిన ఏలియాను కాదు, నేను రాబో ఏలియాని. పేర్లు ఒకటైతే ఇక ఒకటైన వేసుకుంటారనమాట. మా తాతయ్య గారి పేరు కొండలరావు, నా పేరు కూడా కొండలరావే. అది ఒకడైపోయామా మేము, నేను నా తాతనే. ఏమండి పేర్లు ఒకటంతే వాళ్ళ పేర్లు, కానీ ఒకరు కాదు. అందుకని నువ్వు ఏలియా అంటే కాదన్నాడు. కానీ ఈ ప్రవక్త, ఈ దొంగ ప్రవక్త ఏం చేశాడంటే బ్రహ్నాము, ఇది నా కోసమే. యోహాను సగం చేశాడు, మిగతా సగం నేను చేశాను. ఎప్పుడైనా చికెన్ జాయింట్ పీస్ 2 ముక్కలు చేసుకుని ఇంట్లో తినడం తెలుసు, కానీ ప్రవచనాన్ని ఎవడన్నా 2 ముక్కలు చేసుకున్నాడా? కన్యా గర్భవతి ఏమో ఒక చోట జరిగి కుమారుడు పుట్టి ఇంకో చోట జరుగుద్ది. ఎక్కడైనా ప్రవచనాన్ని 2 ముక్కలు ఎవడ చేశాడు రా బాబు? మీకు అసలు బుర్ర ఉందా? నాకు అర్థం అవట్లే. ప్రవచనాన్ని 2 ముక్కలు చేసి ఒకటేమో యోహానికి ఇచ్చి మిగతా ముక్క నాదంటున్నాడు. అయిపోయింది. చెప్పుకున్నాడు పక్కనట్టు. ఇంకో వచనం తన గురించి రాయబడింది చెప్పుకున్నాడు. దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. జకర్యా గ్రంథం. ఇతను ఎంత దొంగో మీకు చూపిస్తాను నేను. జకర్యా గ్రంథం. ఎవరైనా ఇబ్బంది పడితే ఏం పర్లేదండి, పాస్టర్ గారి దగ్గర నా నెంబర్ తీసుకోండి. మీ దగ్గర మీరు మాట్లాడే అంత సామర్థ్యం ఉన్న వాళ్ళు అయితే డిబేట్కి రండి. తిట్టే రకాలైతే ఫోన్ చేసి తిట్టేసుకోండి, ఏం పర్లే. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా బయలుదేరి, ఎవరండి బయలుదేరతారు? యెహోవా బయలుదేరి యుద్ధకాలమును యుద్ధం చేయు రీతిగా అన్యజనులతో యుద్ధం చేస్తాడట. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఆ ఒలీవ కొండ ఇరిగిపోయింది. కొండల మధ్య ఒక పెద్ద లోయ ఏర్పడింది. యెహోవా దినమున
ప్రకాశమానమగునవి సంకుచితులు కాగా వెలుగు లేకపోయినా ఆయన వచ్చిన చీకటి అయిపోద్దట. ఆ దినము ఏ దినమండి? యెహోవా భూమి మీదకి వచ్చిన దినము. ఆ దినము చాలా స్పెషల్, ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, సాయంకాలమున వెలుగు కలుగును. అస్తమయ కాలం అంటే సాయంకాలం. సాయంకాలమున వెలుగు కలుగును ఆ దినమున అని యెరూషలేము నుంచి యెహోవా గురించి మాట్లాడు 9వ వచనం. యెహోవా సర్వలోకానికి రాజై ఉండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అని, ఆయనకు పేరు ఒక్కటే అని తెలియబడును. ఈ వచనాలన్నీ ఎవరి గురించి రాయబడినాయి? యెహోవా కోసమేనా? గట్టిగా చెప్తారన్నమాట. యెహోవా కోసం ఈ వచనాలన్నీ రాయబడినాయి. క్లియర్. ఈ బ్రహ్మ ఏం చేశాడో తెలుసా? పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుగు కలుగును అని ఉంది. దేవుడు వెలుగైలేడా? ఆయన వచ్చే ముందు అంతా చీకటైపోద్దట. ఆయన వచ్చిన తర్వాత సాయంకాలమున వెలుగు కలుగును అనుంటే ఈ బ్రహ్మ ఏమన్నాడో తెలుసా? ఈవినింగ్ టైంలో వెలుగు వస్తుందని ఉంది. ఐ యామ్ ద ఈవినింగ్ మెసెంజర్ అన్నాడు. నేను సాయంకాలపు వర్తమానుకుని అన్నాడు. యెహోవా గురించి చెప్పింది నీ గురించి అని చెప్పుకోవడానికి ఎంత ధైర్యం, ఎంత అజ్ఞానం. వీళ్ళని పిలిస్తే ఎందుకు రావట్లేదు అనుకున్నారు. నేను అన్నాను పాస్టర్ గారితో, ఏమండి వాళ్ళు ఏమన్నా డిబేట్కి వస్తారు, మరి రమ్మనండి, మాట్లాడితే బాగుంటుంది మీటింగ్లో ఇదంతా. లేదు, రారండి, రారు. ఇప్పుడు అడుగుతున్నాను నేను, ఎందుకు అంటే యెహోవాకు సంబంధించిన వచనం లాక్కున్నాడు రా మీ ఓడని చెప్తే వాళ్ళు తల ఎత్తుకోలేరని నోరు మూసుకుని కూర్చున్నారు, పేనుల్లాగా, కుక్కిన పేనులాగా. రండి మాట్లాడుకుందాం. యెహోవా వచనం లాక్కుంటాడు. క్రైస్తవుడికి ఎంత రోషం రావాలండి? క్రైస్తవుడికి ఎంత రోషం రావాలి? సాయంకాలం ఆయన వచ్చినప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి వెలుగు కలుగుద్దంటే ఐ ఆమ్ ద ఈవినింగ్ మెసెంజర్. జకర్యా 14:8 నా గురించి రాయబడింది, ఆ వచనం మీ దగ్గర నెరవేరింది అని చెప్పుకున్నాడంటే అతను ప్రవక్త, దొంగ. అతను యెహోవా గురించి రాయబడిన ప్రవచనాన్ని దొంగిలించిన దొంగ అతను. ఎంత ఘోరం అండి! ఇలాంటి ఒకడు పుట్టడం అనేది దారుణం. అంటే అలాంటోడు ఇలాంటి మారుమూల ప్రాంతాలు, మన జిల్లాలు, మన గ్రామాలు పాడు చేసేటట్టు ఇది ఎంత దారుణం అండి! ఇది ఎంత దారుణం. యెహోవా గురించి రాయబడిన వచనాన్ని లాగేసుకున్నాడు. తర్వాత ప్రకటన 10వ అధ్యాయం. మీకు చాలా పెద్ద ఒక కామెడీ విషయం చెప్తాను మీకు. 10వ అధ్యాయం తీయండి. 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినాల్లో అతడు బోర ఊదబోవుచుండగా, ఊదాడా ఊదబోతున్నాడా అంటే ఊదలేదు, ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. 7వ దూత బోర ఊద్దామని అనుకున్నాడట. అనుకుంటే అతడు ఓదక ముందే ఏదో జరగాలంట. ఏం జరగాలంటే దేవుడు తన దాసులైన ప్రవక్తలకు తెలియజేయబడిన సువార్త మర్మము సమాప్తమగును అని ఉంది వచనం. ఈ బ్రహ్మ ఏమన్నాడో తెలుసా? ఈ 7వ దూత నేను అన్నాడు. 8వ అధ్యాయంలో 7 దూతలు బోర్లు పట్టుకుని ఉన్నారు. అంటే ఎంతోకంత నీతి ఉండాలి మనిషికి. నేను చెప్పేది 7 దూతలు బోర్లు పట్టుకుని ఉన్నారు 8వ అధ్యాయంలో. 8వ అధ్యాయంలో 4 దూతలు బోర ఊదారు. 9వ అధ్యాయంలో 5వ దూత 6వ దూత బోర ఊదారు. 10వ అధ్యాయంలో మిగిలిన 7వ దూత బోర ఊదాలనుకుంటే ఊదకుండా ఆపి మర్మం ఒకటి సమాప్తం అవ్వాలి, అయ్యే వరకు ఊదకూడదని ఆపారు ఎవరో. ఆ కింద మర్మం సమాప్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత 15వ వచనం, 7వ దూత బోర ఊదినప్పుడు, ఇందాక ఊదబోచుండగా ఇప్పుడు ఊదినప్పుడు, ఆ 6గురునేమో పరలోకంలో దూతలట, 7వ దూత మాత్రం ఇతనట. ఎలాగండి ఇది? మళ్ళీ దాన్ని ఏమని చెప్పాడో తెలుసా? వీళ్ళు పాంప్లెట్లు కూడా రాశారు. ఒకసారి ద్వారపుల్లో ఒక మూర్ఖుడు ఎందుకన్నా చెప్తాను. పాంప్లెట్ మీద ఏమని రాశాడంటే 7వ దూత పలుకు దినాల్లో దేవుని మర్మములన్నీ విప్పబడునని రాశాడు పాంప్లెట్లో. ఏమని రాశాడు? దేవుడి మర్మములన్నీ విప్పబడినని రాసి, ఇదిగో ఈ ప్రవక్త 7వ దూత ఇతను వచ్చినాడు మర్మాలన్నీ విప్పాడు. ఏంటంటే మర్మం, అవ్వ సర్పంతో పోయింది, ఆడవాళ్ళు ఇలాగే కుక్కినట్టు ఉండాలి, ఆడది వ్యభిచారం కోసమే పుట్టింది, ఆడదాన్ని దేవుడు ఇయ్యా మర్మాలు నా గురించి బైబిల్లో ఉందని యెహోవా గురించి చెప్పింది.
బాప్తిస్మం యోహాను గురించి చెప్పింది, ఇవన్నీ నాయని బస్సులో సీట్లో కచ్చిపేసినట్టు కచ్చిపులు వేసుకుని పట్టుకుపోయినందుకు అదే ఆ మర్మాలు. నేను వెళ్ళాను మాట్లాడడానికి, వెళ్ళిన డౌట్లు ఉన్నాయంటే కూర్చోబెట్టారు. ఒకటే అడిగితే ఒక్కదానికి సమాధానం చెప్పకపోగా ఏమన్నాడో తెలుసా? ఇంకొకసారి ప్రవక్త గురించి మాట్లాడితే ఇక్కడి నుంచి వెళ్ళవన్నాడు. అరే సమాధానం చెప్పరా నువ్వు, సమాధానం చెప్పు, నువ్వు నన్ను వెళ్ళనివ్వకపోతే ఏమవుతుంది? నోరు నొక్కితే ఆగిపోయేలో అంటే క్రైస్తవ్యం ఎప్పుడు ఆగిపోయేది? నోరు నొక్కితే 100 మంది పుడతారు క్రైస్తవులో, దేవునికి స్తోత్రం. చంపితే 1000 మంది పుడతారు, దేవునికి స్తోత్రం. అదే క్రిస్టియానిటీ. నువ్వు వెళ్ళమంటున్నాడు, నువ్వు సమాధానం చెప్పాయి. ఎన్ని క్వశ్చన్లు అడిగాను? 20 ప్రశ్నలు అడిగాను, నువ్వు ఒకదానికి కూడా చెప్పలేదు. నువ్వు చెప్పలేక ఒళ్ళు మండిపోయి చంపేస్తాం, కొట్టేస్తాం, అందుకని మూర్ఖుడు అన్నాను. అంతే, తిట్ట కాదు, అది అతని స్వభావం అది అని చెప్తున్నాను. చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా 6 దూతల బోర్లు ఊదారని 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఉండి 7వ దూత ఊతపోతుండగా ఏం జరుగుద్దట? మర్మం సమాప్తమగునన్నాడు. అంటే ఆల్రెడీ తెలపబడిన, మీరు చదివారా? మళ్ళీ చదువుతాను చూడండి. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త మర్మం ఆల్రెడీ చెప్పేశాడు. అది కూడా దేనికి సంబంధించిందంట? మర్మం సువార్తకు సంబంధించిందంట. అవ్వ గురించి, బాప్తిసం గురించి, లేదంటే రొట్టె ద్రాక్షరసం గురించి, స్త్రీ గురించి, ఇది కాదు. సువార్త మర్మం పూర్తవుద్ది. మర్మాలు బయటకు వస్తాయి కాదు. కళ్ళు తెరిచి చదువుకుంటారా బాబు. బ్రహ్నామ ఇట్లా పుస్తకాలు చదవడం మానేసి వీళ్ళు ఆత్మాన్ని తెల్లాడితే బ్రహ్నామ పుస్తకాలు తప్ప ఎవడ బైబిల్ చదవడేళ్ళు. వీడికి బైబిల్ రాదు, వీళ్ళకి బైబిల్ చదవరు. ఆ బ్రహ్నామ పుస్తకాలు బ్రహ్నాం అని పిచ్చోళ్ళు అయిపోయారు. దేవుడి మార్గం వదిలేసి నరక మార్గానికి పోతున్నారు. బైబిల్ చదవంటారా బాబు. బైబిల్లో ఏమనుందో తెలుసా? బయలుపరచబడింది ఆల్రెడీ ఆ మర్మం దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. అది సువార్త మర్మం, అది సంపూర్ణమవుతుంది. ఏంటా సువార్త మర్మం? ఎఫెసీ పత్రిక. అంటే మీరు ఎత్తుక్కోలేరని చెప్తున్నాను. ఈ బ్రహ్నాములు మళ్ళీ వాళ్ళ పుస్తకాలు తిరగేస్తారు, అందులో ఉండదు. ఎందుకంటే నిజాలు చెప్పడు కదా ఈ బ్రహ్నాం, అన్ని అబద్ధాలు చెప్తాడు. మళ్ళీ ఎత్తుక్కుంటారని చెప్తున్నాను మీకు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. నేను అక్కడ చదివిన మాటలన్నీ దీంట్లో ఉన్నాయో లేదో చూడండి. 5వ వచనం. ఈ మర్మం ఇప్పుడు నేను చదువుతాను. ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా, అంటే ఇది మర్మమనుంది, ప్రవక్తలకి బయలుపరచబడిందని ఉంది. బయలుపరచబడినగా పూర్వకాలం మనుషులకు తెలియదు. ఈ మర్మం ఏంటంటే అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు అవ్వాలి. సువార్త ఉందా? ఈ మర్మం ఏంటట? అన్యజనులు సువార్త వలన క్రీస్తులోకి చేరతారు, యూదులు క్రీస్తులోకి చేరతారు. మాటలన్నీ ఉన్నాయి లేదు దీంట్లో. ఇప్పుడు 11వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఏం జరిగిందో తెలుసా? 2 సాక్షులు వచ్చారు, యూదులకు సువార్త ప్రకటించారు. ఇప్పుడు అన్యులు రక్షించబడుతున్నారు, తర్వాత ఎవరు రక్షించబడతారు? యూదులు. వీళ్ళందరూ సువార్త వలన రక్షించబడితే మర్మం సమాప్తం, సువార్త మర్మం సమాప్తం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో దేని గురించి రాశాడంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన సువార్త మర్మం, తెలపబడిన సువార్త మర్మం గురించి చెప్పాడు. అది పూర్తవుద్దని చెప్పాడు. మధ్యలో బ్రహ్నాం ఎక్కడి నుంచి వచ్చాడు? అంతే వేసాడు, కచ్చిపో ఇది నాది అని వేసాడు. ఆ వచనం తాను తీసేసుకుని ఇంకో వచనం తీసుకున్నాడు. ప్రకటన గ్రంథం ఒక 10 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికలో ఉన్న సంఘదూతకు ఎలాగు రాయము, ఆమెను అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆది అన్నవాడు చెప్పు సంగతులు ఏంటంటే అని ఉంది కదండి. 14వ అధ్యాయం 14వ వచనం మొదటి లైన్లో చూడండి. లవోదికలో ఉన్న సంఘదూతకు ఇతను చెప్పిన ప్రసంగం ఏంటంటే అయ్యగారు చెప్పిన మర్మాలు, మరి దొంగ మర్మాలు కదా. ఈ దొంగ ప్రవక్త చెప్పిన ఒక మర్మం ఏంటంటే 7 సంఘాల గురించి అక్కడ రాయబడింది. ఎఫెసీ, స్ముర్న, పెర్గమా, తుయతైరా, సార్దిసు, ఫిలడెల్ఫియా, ఇవన్నీ ఉన్నాయి కదంటే. లవోదిక 7 సంఘాలు. 7 సంఘాలకి దూత అని రాశాడు. దూత అంటే ఎవరు? ఆ సంఘాన్ని నడిపించే వ్యక్తి అని. ఈ బ్రహ్నాం ఏం చేశాడంటే 7 సంఘ దూతలకు ఒక్కో దూతకు ఒక్కో పేరు ఇచ్చాడు. పౌలు, ఇరేనియస్, ఇలాగ ఒక్కో కాలానికి ఒక్కో ప్రవక్తట. అలాగా ఈ చివరి కాలానికట ఒక దూతట. ఆ దూత ఎవరంటే బ్రహ్నాం వేసాడు కచ్చిపో. ఈ దూత నేనే అన్నాడు. పాపం కుర్రోడు కంగారులో వెయ్యకూడని దాని మీద కచ్చిపేశాడు. ఏమంటే బస్సు ఉన్నప్పుడు పాసింజర్ సీట్లో కచ్చిపేయాలి, కానీ డ్రైవర్ సీట్లో కచ్చిపేస్తే ఏమంటుంది?
ఎవడన్నా కంగారుగా ఖాళీగా ఉందని డ్రైవర్ సీట్లో చేసి కచ్చిపేసాడు, తిడతాడు అర్థమైన తిట్లో. అలాగా ఎయ్యకూడని దాని మీద కచ్చిపేశాడు. ఇప్పుడు పోని బ్రనాం అనుకుందాం, బ్రనామే అనుకుందాం. లవోదికలో ఉన్న సంగపు బ్రనాముకు, బ్రనాం అన్నారు కదా, బ్రనాం అనుకుందాం. బ్రనాంకి ఎలా రాయము, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా, అయ్యో బ్రనాము నువ్వు చల్లగానైనా వెచ్చగానే లేవట, నువ్వు చల్లగానైనా వెచ్చగానే ఉంటే మేలు, నువ్వు అలా ఉన్నందుకు, నువ్వు వెచ్చకున్నందుకు నేను ఉమ్మివేయని ఉద్దేశించున్నాను. ఓ బ్రనాము, నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, గుడ్డివాడవు, దిగంబరుడివి. పోనీ ఒప్పుకుందాం. మీ ఊర్లో ఎవరన్నా కనపడితే మిగతా ఒప్పుకోగానండి, లౌదిక దూత మీ వాడని ఒప్పుకున్నాం అని చెప్పండి. ఆడు ఉంటే అలా కనపడితే, లౌదిక దూత మీ వాడండి, మీరు చెప్పింది కరెక్టే, కాకపోతే ఆ ప్లేస్లో ఒకసారి బ్రనాం పేరెట్టి చదువుకోండి నవ్వేసుకుని వెళ్ళిపోండి. ఆడే ఇంటికి వెళ్ళి చదువుకుని ఆడి కనపడి నీకు మళ్ళీ రాడు ఇక బయటికి. ఇదా ఒక ప్రవక్త? ఎలాంటి ఉన్నావు ప్రవక్త అనేది? ఎలాంటి ఉన్నావు ప్రవక్త అనేది? తన గురించి రాయబడి ఉందని ఎన్ని వచనాల్ని మెలికలు తిప్పి దారుణమైన ఒక వచనాన్ని అతను చెప్పుకున్నాడండి. లోకాసు వార్త ఆఖరిది ఇది, లోకాసు వార్త 17వ అధ్యాయం 30వ వచనం. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఈ రెఫరెన్స్ తీసుకున్నాడండి బ్రనాం ఒకరోజు తీసుకుని, మనుష్య కుమారుడు ప్రత్యక్షమవుతాడు, అది మీ మధ్యం జరిగిందన్నాడు. అది మీ మధ్యం జరిగిందన్నాడు. ఏమండి, ఎవరన్నా మాట అనగలమండి? నేను యేసునని అనగలమా ఎవరైనా? నేను పరిశుద్ధనని అనడానికే 100 ఆలోచిస్తాం, ఏ మూలన్నా ఉండిపోయిందేమో అని. అలాంటిది నేను యేసునని ఎవడైనా అనగలడా? అనగలిగినోడే దొంగ క్రీస్తు, అబద్ధ క్రీస్తు అంటారు బైబిల్లో. నేను క్రీస్తునని చెప్పుకుని అనేకులు వస్తారన్నారు, అందులో ఒకడు బ్రనాము. బ్రనాం అబద్ధ ప్రవక్త మాత్రమే కాదు, అబద్ధ క్రీస్తు. వీళ్ళ పైకి ఏమంటారంటే, మా బ్రనాం ఎప్పుడు క్రీస్తు అని చెప్పలేదు, నువ్వు రారా నీకు చూపిస్తా. 30 సార్లు చెప్పుకున్నాడు, నీకు చూపిస్తాను రా, చెప్తాను నీకు, నువ్వు రా, నీకు వస్తే అవన్నీ చూపిస్తాం మేము. ఇది ఈ మాట 30 సార్లు. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమునను జరుగును. దీని గురించి ఇప్పుడు ఈ ప్రసంగికులు మార్క్ అని, ఆశీస్లాలని, వీళ్ళందరూ కొంచెం పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఆ తలకాయలు కూడా పిలుస్తున్నాం, వస్తే అప్పుడు తలకాయ పెద్ద చెండు తేల్చుకొచ్చి మనం దాని తర్వాత చూద్దాం సంగతి. వీళ్ళు ఏం చెప్తారంటే, అస్తమాను లోతు దినముల్లో జరిగినట్లు ఉందా పైన, మనిషి కుమారుడు ప్రభు ప్రత్యక్షమయ్యే దినాలు ఎలా ఉంటాయంటే 26వ వచనం, నోవాహు దినాల్లో జరిగినట్టు జరుగును. నోవా వాళ్ళకి వెళ్ళిన తర్వాత వెళ్ళే వరకు తినుచు తాగుచు పెళ్లి చేసుకునుచు పెండ్లాడుచు ఉన్నారు, అతలో జలప్రలయం వచ్చింది. అలా ఉంటారట. లోతు దినాల్లో జరిగినట్టు జరుగును. జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇల్లు కడతారు. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిసి వారిని నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమును జరుగును. దీన్ని తీసుకురండి, నా జీవితంలో ఎప్పుడూ విననంత చెత్త ప్రసంగం చేశారు. నేను చాలా తేడా ప్రసంగాలు విన్నాను. ఒకసారి ఒక ఆయన పేతురు అట్ట కాయలా పడి అనే మాట తీసుకుని, చెట్టుకున్న కాయ ఎలా రాలిపోయి పడిపోయిందో అలా పడిపోయిందని చెప్పాడు మేడం నుంచి. నాకు మతిపోయింది, జబ్బు పడిందని అర్థం. కాయలా పడి అంటే అలాంటి ప్రసంగం విన్నాను. ఇంకా రకరకాల ప్రసంగాలు, సంబంధం లేని దాన్ని కానుకలకు ముడిపెట్టే ప్రసంగాలు. మందులు వాడకూడదు అనే మాటను చెప్పి మాట కోసం తీసి మీరు మందుల వల్ల కాక అనే తీసుకున్నాడు. చూసా, మందులు అరే మందులు కాదు, ముద్యమాంద్యం కలిగినాడు. మందులు అదే రాస్తాం, కానీ మందులు అంటే తెలియలేనివాడు. అలాంటి తెలివి తక్కువ ప్రసంగం చూశాను. కానీ అంతకంటే దారుణమైన ప్రసంగాలు చేశారు వీళ్ళు దీని మీద. ఏమనంటే, నోవా దినములు ఎత్తరు పక్కనట్టేసారు, లోతు దినములని ఎత్తి, లోతు దినముల్లో ఏమనుందంట, తినుచు తాగుచు మనుషులు ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నప్పుడు మనిషి కుమారుడు వస్తాడు. ఇప్పుడు ఎలాగుంది, తింటా తాగుతా ఎంజాయ్ చేస్తా పెళ్లి చేసుకుంటా నారు నాటుతా ఇలాగే కదండి ఉన్నారు. సాయంత్రం మేము వస్తుంటే రోడ్ల మీద ఖాళీ లేవు. ఎక్కడ మందు షాపులు, బజ్జీల షాపులు,
తినుచు తాగుచు, తినుచు తాగుచు. రెస్టారెంట్లు అయ్యి ఖాళీ లేవు. ఆడవాళ్ళు ఇంట్లో వండుతున్నారో లేదో నాకు తెలియట్లేదు. పొద్దున్న టిఫిన్ సెంటర్లో అయ్యి ఖాళీ లేవు. మరి ఆడవాళ్ళు టిఫిన్ చేస్తున్నారో లేదో ఇంట్లో తెలియట్లేదు. మీరే అట్టేసుకున్నాండి బయటికి పంపేస్తున్నారా, అది నాకు అర్థం అట్లా. జనాలు పని ఏంటో తెలుసా? ఒక మంచి జరిగిందనుకో, ఒరే పార్టీ తినడానికి పోదాం. చెడ్డ జరిగిందనుకో, అందులోని భోజనాలే. పెళ్ళి అయితే అది భోజనాలే, చావు అయితే భోజనాలే, పుట్టినరోజు అయితే భోజనాలే. అన్నిటికీ తినుచు తాగుచు, తినుచు తాగుచు, తినడం వేసేయడం, తినడం వేసేయడం. ఇలాగున్న కాలంలో యేసయ్య వస్తాడని రాస్తే ఈ మేధావులు ఏ ప్రసంగం చేశారు తెలుసా? లోతు దినములంటే ఏంటంటే అబ్రహాం దగ్గరికి దేవుడు శరీరంతో రావడం అంటారు. రేపు పిచ్చోడు అబ్రహాం పేరు ఎక్కడ ఉందా ఇక్కడ? దేవుడు అన్నాడు చివరి కాలంలో కలిపి చెరిపాడు అనేకులు వస్తారని చెప్పాడు. 19వ అధ్యాయానికి 18వ అధ్యాయాన్ని కలిపాడు. లోతు దినాలకి అబ్రహాంకి ఏంటి సంబంధం? లోతు దినాలంటే ఏంటో తెలుసా? అబ్రహాం దగ్గరికి దేవుడు శరీరంతో వచ్చాడు. అలాగే ఇవి కూడా లోతు దినాలు. మన దగ్గరికి యెహోవా శరీరంతో వచ్చాడు. అతని పేరే విలియం బ్రనామ్ అన్నాడు. అతని పేరే విలియం బ్రనామ్ అని చెప్తున్నారు. నేను మీ పాస్టర్ గారికి ఆ వీడియో పెడతాను, ఆయన మీకు షేర్ చేస్తారు. అలాగ ఒక వ్యక్తి చెప్పగలిగాడంటే ఆడికంటే దొంగ బోధకుడు లేడు. ఈ వచనాన్ని పట్టుకుని అది నేనే అని చెప్పానంటే ఆడికంటే దొంగ క్రీస్తు కూడా లేడు. అలాంటి దొంగలు ఉన్నారు మీ ఊళ్ళో, జాగ్రత్తగా ఉండండి. మీరు గజ దొంగలు ఉన్న ఊర్లో మీరు ఉన్నారు. స్టువర్టపురంలో ఒకప్పుడు 2-3 తాళాలు వేసుకునేవారట, ఎందుకంటే ఊళ్ళో దొంగలు ఉన్నారని. మీరు కూడా జాగ్రత్త. మీ ప్రాంతంలో దొంగ బోధకులు, దొంగ ప్రవక్త గురించి చెప్పేవాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవడన్నా దొరుకుతాడు నోరు మూయించండి, చదివించండి. అని దగ్గరెట్టిలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ అధ్యాయం దగ్గర ఆ దూత ప్లేస్లో బ్రనాం పేరెట్టి ఒకసారి చదివి వినిపించమని చెప్పండి, వినిపించమని చెప్పండి. అతనికి ఈ రిఫరెన్స్లన్నీ చూపించండి. దేవుడు దయతలిస్తే మారుస్తాడు, లేకపోతే ఆడు కర్మకాడే పోతాడు. మనం ఏం చేయలేం. ఈ రిఫరెన్స్లన్నీ చూపిస్తాడన్నారు. నీకు ప్రత్యక్షత లేదు బ్రదర్ అన్నాడు. నీకున్న ప్రత్యక్షత లాంటిది మాకు వద్దురా బాబు. రే తల్లిని వ్యభిచారని చెప్పి అంత ప్రత్యక్షత మాకు వద్దు, అలాంటి ప్రత్యక్షత మాకు వద్దు. నేను పాపినన్న సంగతి తెలుసుకున్న ప్రత్యక్షత నాకు చాలు. నా దేవుడు నా కోసం చనిపోయాడు అన్న ప్రత్యక్షత చాలు. నా పాపాలు ఒప్పుకునే ప్రత్యక్షత నాకు చాలు. దేవునికి స్తోత్రం. మీకు వచ్చిన ప్రత్యక్షత మాకు అస్సలు వద్దు, అస్సలు వద్దు. ఎంత దారుణం! లోతు దినాలకు అనే మాట రాసుంటే ఆ మాట రాసోది లేకుండా ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారో అలాంటి రోజులు నేను వస్తానంటే ఆ రోజుల్లో దేవుడు ఎలా వచ్చాడో అది కలిపేవేంట్రా బాబు. నేను అడిగాను డిబేట్లో, ఒక్క మాట కూడా కలవలేదంటే అదే మర్మం అంటున్నాడు. ఒక మాట కూడా కలగకపోతే అది మర్మం అంటారా ఎవడైనా? దాని అర్థం తెలుసుకోవడం మర్మమా, సంబంధం లేని కలపడం మర్మం? అదే మర్మం అంటే అది ఆడికి బయలుపరచబడిందంట. ఘోరం. సరేలే నేను అన్నాను, పోన్లే బాగానే ఉందండి, మీ బ్రహ్నాం రావడమే ఈ వచనం నెరవేరింది అనుకుందాం. అయితే ఆ రోజు ఏమవుద్దట? బ్రహ్నాం వచ్చిన రోజున 30 ఏముంది? ఆ ప్రకారమే మనుషు కుమారుడు ప్రత్యక్షమగు దినమున, ఆ దినమున జరుగును. ఆ దినమున అంటే ఆ రోజునే మిద్ది మీద ఉండువాడు ఎంట ఉండు తన సామాగ్రిని తీసుకోవడానికి రాకూడదు, పొలంలో ఉండేవాడు తిరిగి రాకూడదు అని కంటిన్యూ చేస్తూ 34 వచనం. ఆ రాత్రి, ఏ రాత్రి? మనుషు కుమారుడు ప్రత్యక్షమైన రాత్రి. ఇద్దరు ఒక మంచం మీద ఉంటే వారిలో ఒకరు పోతాడు, ఇద్దరు తిరగల విసురుతుంటే వారిలో ఒకరు పోతారు. ప్రభు ఇది ఎప్పుడు జరుగుద్ది అని అడిగారు. అప్పుడు పోలే బ్రహ్నాం వచ్చిన రోజు అనుకుందాం. ఇద్దరు మంచం మీద పడుకుంటే ఒకరు ఎప్పుడు పోయారు? ఇద్దరు తిరగల విసిరే వాళ్ళు ఎక్కడ పోయారు? ఇద్దరు పొలానికి వెళ్తే ఎక్కడ పోయారు? అది రాకడ గురించి కాదా? క్రీస్తు రహస్యంగా వచ్చి తన ప్రజల్ని తీసుకుపోవడం గురించి కాదా? పైది కట్ చేశాడు, మార్చేశాడు, కిందది కట్ చేశాడు, తీసేశాడు, మధ్యలో తీసుకుని ఈ మనుష్య కుమారుణ్ణి నేనే అన్నాడు. ఈ మనుష్య కుమారుణ్ణి నేనే అన్నాడు. ఇలాంటి భయంకరమైన బోధ. మధ్యవర్తితన కాదు, మన దేవుడు మధ్యవర్తి. దేవుని స్తోత్రం. మనకేమన్నా కావాలంటే దేవుడిని అడుగుదాం, ప్రవక్త ఎందుకు మనకే? దేవుడు ప్రవక్త ద్వారా కూడా మాట్లాడాలనుకుంటే మన చర్చిలోనే ప్రవక్తలు చెప్తాడు, పోలీసు చోట్ల ప్రవక్తలు ఉన్నారు. మనకి ఇంకా అది ఎడిషనల్. కానీ నీలో ఉండే దేవుడు మాట్లాడాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. నీవు ఆయన నివాసమై నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీవు మధ్యవర్తి కోరుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి తగలాడతారు మధ్యలోకి. ఎవడు పడితే వాడు వచ్చి నేను మధ్యవర్తిని బైబిల్లో రిఫరెన్స్ లాక్కుని పోయారండి. యెహోవా గురించి, యేసుప్రభు గురించి, యోహాను గురించి రాయబడిన, దూతల గురించి రాయబడిన ఏ ప్రవచనం వదలేదు, అన్నీ నా గురించి అని పట్టుకుపోయాడు. ఎంతటి ఘోరమైన వ్యక్తి. చెట్ట చివరికే నేను 7 ముద్రలు విప్పానన్నాడు. మీరు అడగండి కలిసినప్పుడు, మీ ప్రవక్త 7 ముద్రలు విప్పాడట కదా? అవునండి, మా ప్రవక్త 7 ముద్రలు విప్పాడు. ఒకసారి ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, లోపట వెలుపట రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథం సింహాసనాసీనుడైన వాడి చేతిలో ఉందంట. దాని ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పుడుకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన దూత గట్టిగా ప్రచురిస్తుంటే, అయితే పరలోకం మందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథాన్ని విప్పుటకైనను, పక్క మాట, అద్భుతమైన మాట, కనీసం ఎవడో దాన్ని చూడడానికి కూడా శక్తి లేదు. ఆకాశమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథాన్ని చూడడానికి కూడా శక్తి లేదంటే ఈడెక్కడ ఉన్నాడేటి? భూమి మీద ఉన్నాడా, భూమి కింద ఉన్నాడా, ఆకాశంలో ఉన్నాడా? విప్పానంటావేట్రా బాబు? చూడడానికి కూడా శక్తి లేదంటే నేను 7 ముద్రలు విప్పానన్నాడు. ఎందుకు? అందులో కొంతమందికి డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎంత బుర్ర తక్కువ వాళ్ళైనా బ్రహ్మ సంఘాలకు వెళ్ళేవాళ్ళు ఎంతో మూలలో 1% పనిచేస్తుంది కదా. సడన్గా ఎవడికో పనిచేసి ఈయన ముద్ర విప్పడం ఏంటని డౌట్ వచ్చింది. 4-5 టాక్ వస్తే ఈ బ్రహ్మ మరుసటి ప్రసంగంలో అందేసింది ఎవరో చెప్పారు. చెప్తే ఆ ప్రసంగంలో పెద్ద ప్రవక్తకు అర్థమైపోయినట్టుగా అన్నాడు, ఇక్కడ ఉన్న కొంతమంది నేను ముద్రలు విప్పానంటే నమ్మట్లేదు, నేను ముద్రలు విప్పకపోతే దేవుడు నన్ను చంపును గాక అన్నాడు. 1965 నవంబర్లో. జనాలు అందరూ అయ్యి బాబు అంత మాట అనొద్దండి అయ్యారు, మీరు ఇప్పారండి బాబు అనుకున్నారు. మళ్ళీ ఇంకో ప్రసంగం దగ్గరికి వెళ్తే వాళ్ళకే డౌట్ ఉంది. మళ్ళీ వాళ్ళ దగ్గర అన్నాడు. అదే నెలలో 1965 నవంబర్లో 3 సార్లు నేను ముద్రలు విప్పకపోతే దేవుడు నన్ను చంపును గాక అని 3 సార్లు అన్నాడు. ఇంకా దేవుడు అన్నాడు ఆమెను అనవాడు కదా, ఆమెను అనేసాడు. అనేస్తే ఇంకో 10 రోజుల తర్వాత యాక్సిడెంటే చచ్చిపోయాడు. ఒకడు చావు ఇలా మాట్లాడుకోవడం తప్పు, కానీ ఇలాంటి దొంగోడు గురించి మాట్లాడుకోవడం తప్పు కాదు. యేసుక్రీస్తు వచనాల్ని, యెహోవా వచనాల్ని, యోహాను వచనాల్ని, దేవదూత వచనాల్ని లాగేసుకుని నావి అని చెప్పినవాడు అంత ఘోరంగా చచ్చిపోయాడు. రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోతే నేను ఇవన్నీ చూపించి ఒక బ్రదర్ ఇలాగ జరిగిందండి, ఫోటో అని వెనకాల అగ్నిస్తంభం అని చెప్పుకుంటాడు. ఇది అగ్నిస్తంభం కాదు, వెనకాల ఉన్న లైట్రా బాబు, రిపోర్ట్లో ఉంది. బ్రహ్మ తప్పు చెప్పాడు, అగ్నిస్తంభం అంటే అంత ఉండదు. ఏమంటే ఎడారిలో అరణ్యంలో 20 లక్షల మందికి లైటింగ్ ఇవ్వడానికి అగ్నిస్తంభం. ఇక్కడ గట్టిగా 100-150 మంది ఉంటాయి, ఇన్ని లైట్లు ఉన్నాయి. 20 లక్షల మంది కంటే అగ్నిస్తంభం ఎంత సైజు ఉంటుందంటారు ఊహించండి. 15 లక్షల మంది ఎంత లైట్ ఉంటుంది. ఈ వెనకాల అగ్గిపొల్లు అంత పట్టుకుని అగ్నిస్తంభం అంటాడు దాన్ని. ఎంత ఉంటుంది అది? లైట్, అది ట్యూబ్ లైట్ వెనకాలది. అది ట్యూబ్ లైట్ అంటే అది ఫ్లడ్ లైట్. అది రిపోర్ట్ మీ సైట్లోనే ఉంది. అన్నీ చూపించి చివరికి ఇలాగ నన్ను చంపును గాక అన్నాడు, అందుకే చివరికి చచ్చిపోయాడంటే ఆ ఫోటో ఇలా చూసి ఓ గొర్రెపిల్ల సిలువు మీద చచ్చిపోయింది, ఇంకో గొర్రెపిల్ల కారులో చచ్చిపోయింది అన్నాడు. ఇక లేదు, వెళ్ళిపోయింది బ్రెయిన్ మొత్తం, ఐసీలు చిప్పులు అన్నీ కొట్టేసినాడికి. ఒక గొర్రెపిల్ల సిలువు మీద చచ్చిపోయిందంటే ఇంకో గొర్రెపిల్ల కారులో చచ్చిపోయింది అన్నాడు. కానీ ఇన్ని రుజువులు చూపించినా మీకు ప్రత్యక్షత లేదు బ్రదర్ అన్నాడు. ఇంతటి ఘోరమైన మధ్యవర్తులు మన మధ్య ఉన్నారు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటే, ప్రభువా నన్ను నీ ఆత్మ చేత అభిషేకించు. హల్లెలూయా. ఆత్మ చేత అభిషేకించబడినోడు ఎవడో దాన్ని నమ్మడు. ఎందుకంటే ఆత్మ బోధిస్తుంది, ఏదో అశాంతిగా అనిపిస్తుంది, వాళ్ళు చెప్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది, ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు అన్నిటి గురించి బోధించడం. ఈ ఆత్మ అప్పుడెప్పుడే పొందుకున్న వాళ్ళనన్నా, పొందలేని వాళ్ళనన్నా, పోగొట్టుకున్న వాళ్ళన్నా ఈ దొంగలు వచ్చి మోసం చేస్తుంటారు అమాయకుల్ని. నువ్వు ఆత్మ కలిగి ఉండు, ఆత్మ అన్నిటి గురించి నీకు బోధిస్తాడు. ఆత్మ, దేవుని ఆత్మ నీలో ఉండి ఆయనే మధ్యవర్తిగా నేను దేవుని వద్దకు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను మహింపరచునని ఉంది. ఏదో ఒక ప్రవర్తన మహింపరుస్తున్నట్టే పరిశుద్ధాత్మ కాదు, అది భ్రమపరచు ఆత్మ. నాకన్నీ తెలుసు అనే ఒక భ్రమలో వాళ్ళు బ్రతుకుతున్నారు. సంగమా జాగ్రత్త. ఒకప్పుడు మధ్యవర్తులతో బ్రతికేం మనం, పూజారులను పెట్టుకుని, లేదా గద్దె దగ్గరికి వెళ్ళి, ఆ గద్దెవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మధ్యవర్తులతో బ్రతికాం. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చాం, మధ్యవర్తుల కథ అయిపోయింది, ఆ కథ అయిపోయింది. ఇప్పుడు మనం నేరుగా దేవునితో సమాధానమై ఉన్నాం. దేవుని స్తోత్రం. నీకున్న ఆ సమాధానాన్ని మళ్ళీ పోగొట్టుకోకు. ఆ రోజు ఏదైనా తోటలో సర్పం వచ్చి దేవుణ్ణి మనిషిని వేరు చేసినట్టుగా ఇలాంటి సర్ప సంతానం వచ్చి దేవుణ్ణి మనల్ని వేరు చేస్తున్నాయి. వాళ్ళు మరలా మధ్యలోకి వచ్చి నిన్ను దేవుణ్ణి వేరు చేస్తున్నారు. సంగమా జాగ్రత్తగా ఉంటూ, ఏది అది భాష కావచ్చు, డినామినేషన్ కావచ్చు, సేవకుడు కావచ్చు, ఏది నీకు నాకు మధ్యన, నీకు దేవునికి మధ్యన దూరాన్ని కలిగించకూడదు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మనం దేవుని వారము, మనల్ని దేవుడు కొనుక్కున్నాడు. మనం దేవునితో కలిసి నడుద్దాం, దేవుని కొరకు చచ్చిపోదాం. ఏ ప్రవక్తని ప్రకటించుకుంటే సిగ్గుమాలని బ్రతికేటండి మనకి. మన దేవుణ్ణి ప్రకటించుకుందాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్తారా హల్లెలూయా? ఎంత గర్వంగా ఉంటుందండి యేసయ్య గురించి చెప్పుకుంటుంటే. ఓపెన్ మీటింగ్లో సువార్త చేసేటప్పుడు నా యేసు పరిశుద్ధుడు అని చెప్తుంటే రోమాలన్నీ లేచి నిలబడతాయి. ప్రవక్త గురించి ఏం చెప్తావు? అవును, మీటింగులు పెట్టి ఫ్లెక్స్లన్నీ ప్రవక్తయ్యే, దొంగ ప్రవక్తయ్యే, ప్రసంగం అంతా దొంగ ప్రవక్త అంతా. ఈ సిగ్గుమాలను బతికేంటి? మేము సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నాం. హల్లెలూయా. సిలువ వేయబడిన క్రీస్తుని రోషంగా ప్రకటిస్తున్నాం. దెబ్బలు తింటాం, చచ్చిపోతాం మా యేసు కోసం. అది మా స్థాయి. యేసయ్య గురించి చెప్పే స్థాయి. ఎందుకు ప్రవక్త గురించి ప్రకటించుకోవడం? యేసు గురించి ప్రకటిద్దాం, రోషంగా ప్రకటిద్దాం, సంతోషంగా ప్రకటిద్దాం. నిన్ను యేసు కొనుక్కున్నాడు. జాగ్రత్త. నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధించు. క్రీస్తును విసర్జించి తమను కొనిన ప్రభుని విసర్జించిన వాళ్ళు నీ వద్దకు వస్తారు. సరైన సమాధానం చెప్పు, బుద్ధి చెప్పు, ప్రభు వైపు మరలా తిప్పడానికి ప్రయత్నించు. తిరగకపోయి భ్రష్టులు అయిపోయారంటే మనం ఏం చేయలేం. కానీ ప్రార్థించు. ఇక ఒక బ్రణామనే కాదు, ఎంతోమంది మధ్యవర్తులు ప్రజెంట్ క్రైస్తవ్యంలో వచ్చేసారు. మధ్యవర్తుల హవా అంతా పోయి మరలా క్రైస్తవులు క్రీస్తుతో కలుసుకొందురుగాక.